హాయ్ అండి, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఆ రెసిపీ నేమ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో ఆ రెసిపీ నేమ్ వచ్చేసి పొటాటో చీజ్ రోల్స్. ఈ రెసిపీని చేసి పిల్లలకు స్నాక్గా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ముందుగా పొటాటో తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఇవి మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి. సో వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మునిగేటట్టుగా వాటర్ పోసుకోవాలి. దీని మీద ఒక మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఇవి ఉడికిపోయాయో చూద్దాం. ఉడికిపోయాయండి, చాలా మెత్తగా ఉడకాలి. సో వీటిని గడితో తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. సో వీటిపైన తొక్కు తీసేసి ఇలా చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని ఒక స్పూన్ సహాయంతో ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో కొంచెం చల్లారాక ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఎక్కడ కూడా వాటర్ వాడనవసరం లేదండి. ఈ పొటాటోలో ఉన్న తేమతోటే ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. మనం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈవెన్గా ఇలా చేతితోటి ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి. చూడండి, మనం దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చీజ్ తీసుకొని ఇలా చాక్ తోటి కట్ చేసుకోవాలి. ఇలా లాంగ్ పీస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా చేతితోటి ఇలా పొడవుగా అనుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చేస్తున్నట్టుగా వీడియోలో చూసినట్టుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చీజ్ పీస్ని ఇందులో మధ్యలో పెట్టి దీన్ని మొత్తం క్లోజ్ చేయాలి. ఇంకొంచెం పిండి తీసుకొని దీన్ని మొత్తం ఇలా క్లోజ్ చేయాలి. చూడండి, సో మనం ఈ ప్రాసెస్ మొత్తం స్లోగా చేయాలి. స్పీడ్గా చేయడం కానీ ఇట్లా అంటే అది విరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. పొటాటో కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం స్లోగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అంతే అండి, ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇలా క్లోజ్ చేయాలి. మొత్తం ఎక్కడ కూడా చీజ్ బయట కనపడకుండా మొత్తం ఇలా క్లోజ్ చేయాలి. చూడండి, ఇలా. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా చేయితోటి ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ పీస్ని ఇందులో పెట్టుకొని ఇప్పుడు ఇలా క్లోజ్ చేయాలి దీన్ని. చూడండి, చాలా ఈజీ కదా. సో ఇలానే అన్నీ చేసుకోవాలి. సో ఎక్కడ కూడా చీజ్ బయటకు రాకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. స్లోగా చేసుకోవాలి ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా. సో అయిపోయింది. చూడండి, అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని తీసుకొని వీటిని పైన కొంచెం కోటింగ్ వేయాలి. సో ఇలా అనుకోవాలి స్లోగా. సో ఇదంతా ఒకసారి పైన కోటింగ్ వేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా అలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిండి చల్లుకుంటూ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కాక వీటిని ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కదల్చదండి. అలా అయితే మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒకసారి ఇలా సెకండ్ వైపుకి టర్న్ చేసుకుందాం. సో ఇవి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా, నాకైతే మంచి కలర్ వస్తుందండి. సో ఇలానే మనం ఒక 10 to 5 మినిట్స్ దాకా ఇలా వీటిని మంచి కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి.
చూడండి నేనైతే లో ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో చాలా టేస్టీగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ చీజ్ అనేది బయటకు వస్తుందండి. ఎక్కడ మీకు మనం ఇలాంటి రోల్స్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా రోల్స్ చేసుకోండి. ఎక్కడ కూడా మొత్తం కవర్ చేసుకుంటూ రోల్ చేసుకోండి, లేకపోతే ఇలా చీజ్ అనేది బయటకు వస్తుంది. సో నేను చేసిన పొరపాటు మీరు అస్సలు చేయకండి. కవర్ చేసుకోండి, మంచిగా కవర్ చేయండి, బయటకు అనేది రాకుండా చీజ్. సో చాలా టేస్టీగా వస్తాయి. సో కొంచెం నాకు ఒకటి క్రాక్ వచ్చినట్టుందండి, అందుకే ఇలా చీజ్ అనేది బయటకు వచ్చేసింది. సో పొటాటో రోల్స్ రెడీ. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ పొటాటో రోల్స్ రెడీ అయిపోయాయండి. సో చాలా టేస్టీగా ఉంటాయి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. వీటిని టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్గా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.